మనం చూస్తున్నాం అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఏ విధంగా కొనసాగింది అండ్ కొన్ని చర్చలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు మళ్ళీ యుద్ధం ఆగిపోయింది అని అంటున్నారు. నిజంగా యుద్ధం ఆగిపోయిందా లేదా మళ్ళీ స్టార్ట్ అవుతుందా? అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి? మొదటి నుంచి కూడా అమెరికా అసాల్ట్ తోటే యుద్ధం ప్రారంభమైంది. తర్వాత ముగింపు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అమెరికాకు ఫేవరబుల్గా ఉండే విధంగా అనేక సార్లు బెదిరిస్తూ వస్తుంది, అనేక సార్లు దాడులు చేసింది. ఓసారి దాడులు ఆపింది, సీజ్ ఫైర్ అన్నది, మళ్ళీ దాడులు చేసింది. మళ్ళీ నిన్న మీరు ఒప్పందానికి రాకపోతే మీరు ఎగుమతి చేసేటువంటి ప్రాంతం కర్గ్ నుంచి మేము దాడులు చేస్తామని మళ్ళీ బెదిరించింది. మళ్ళీ ఇవాళ దరిదాపు డ్రాఫ్ట్ ప్లాన్ ఇద్దరికి అంగీకారం అయింది. కాబట్టి రేపు 19th నాడు జెనీవాలో సంతకాలు చేయబోతున్నాం అని చెప్పేసి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్లో ఒక 14 కాన్సెప్ట్స్ ఇద్దరికి అంగీకారం యోగ్యమైనట్టుగా ప్రకటన విడుదల జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ట్రంప్ సూచనలు లేదా ట్రంప్ ఒప్పందాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది ప్యారలల్గా. తర్వాత అమెరికాలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా డెమోక్రాట్స్ అసలు ట్రంప్ యుద్ధం ఎందుకు చేసినట్టు, ఇప్పుడు ఎందుకు ముగిస్తున్నట్టు అని చెప్పేసి డెమోక్రాట్స్ తీవ్రంగా విమర్శిస్తారు, ముఖ్యంగా ఒబామా కానీ మిగతా వాళ్ళు. కాబట్టి ఈ పద్ధతిలో ఇవాళ ముగిసింది అనుకుంటున్నాం. 19th సంతకం అయితే ముగిసినట్టు. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మరొక 60 రోజులు ఉంటుంది. ఆ 60 రోజుల్లో మిగతా అంశాలు కూడా కన్క్లూజన్ చేసే విధంగా ఒప్పందం కుదరబోతుంది అనేది ఇవాళ బయటకు వచ్చినటువంటి అంశం. ఈ 14 అంశాల్లో ఈ 14 కాన్సెప్ట్స్ బ్రాడ్గా ఇద్దరు అంగీకారానికి వచ్చినటువంటి విషయాల్లో ఇరాన్ భవిష్యత్తులో అణుబాంబు తయారు చేయటం కానీ లేదా అణుబాంబు కొనడం కానీ చేయదు, చేయబోదు అనేటువంటిది ఇందులో ఒక అంశం. తర్వాత ఇరాన్ హైతీల మీద కానీ హిజ్బుల్లా మీద కానీ లేదా హమాస్ మీద కానీ ఇజ్రాయెల్ భవిష్యత్తులో దాడులు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఈ 14 ఒక ఒప్పందంలో ప్రపోజల్ ఉందని. తర్వాత ఇరాన్ ఆస్తులను స్తంభింపజేసింది అమెరికా గత కొన్నాళ్ళుగా. 47 ఏళ్ల నుంచి ఏదో ఒకటి చేస్తూ ఉంది. వాటన్నిటి కూడా స్తంభింపజేసిన ఆస్తులు కానీ డబ్బులను కానీ దాన్ని వదిలేయాలి అనేటువంటిది మరొకటి. తర్వాత అమెరికా ఎప్పుడు కూడా ఈ జోక్యం చేసుకోవటానికి లేదా ఇజ్రాయెల్గా అమెరికా కానీ ఈ ఇరాన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఇది భద్రతా మండలి ద్వారా లేదా యుఎన్ఓ ద్వారా ఇది అప్రూవల్ కావాలనేటువంటిది మరొకటి. తర్వాత ఆ ఇరాన్ యొక్క సావరెంటీని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎప్పుడు పడితే అప్పుడు దాడులు ఊరుకునే ప్రసక్తే లేదు. కాబట్టి ఇజ్రాయెల్ అమెరికా కూడా దానికి కట్టుబడి ఉండాలి అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా అనేటువంటిది మరొకటి. తర్వాత ఇరాన్ ఆధిపత్యం, ఇరాన్ హర్ముజ్ జలసంధి మీద యథావిధిగా కొనసాగించాలి. తర్వాత ఇరాన్ ఈ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలి. దరిదాపు సీ మైన్స్ ఇప్పటికే పెట్టున్నారు. వాటిని తొలగించడానికి 30 రోజులు పడుతుంది అంటున్నారు. కాబట్టి సీ మైన్స్ తొలగించాలి. అది ఒక ఇరానే కాకుండా అమెరికా ఇంకా మిత్ర దేశాలు కూడా కలిపి ఆ సీ మైన్స్ తొలగిస్తే తేలికగా హర్ముజ్ జలసంధి ద్వారా మళ్ళీ రవాణా కొనసాగేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ ఒప్పందంలో భాగంగా, శాంతియుత ఒప్పందంలో భాగంగా ఇరాన్ మీద దాడి చేయకుంటుంటమే కాదు, లెబనాన్ మీద కూడా దాడి చేయడానికి వీల్లేదు. దానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉండాలి. ఇట్లా ఒక 14 అంశాలు అనుగుణంగా ఇవాళ డ్రాఫ్ట్ తయారైందని, ఆ డ్రాఫ్ట్ 2 దేశాలు చూసాయని, 2 దేశాలు కూడా దరిదాపు అంగీకారానికి వచ్చినాయని. కాబట్టి 19వ తారీఖు నాడు జెనీవాలో సంతకాలు పెడితే యుద్ధం ముగిసినట్టుగా ప్రకటించడం అవుతుంది.